సో జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి వారి గురించే ఒక క్వశ్చన్. సో సిబిఐ ఛార్జ్ షీట్ ప్రకారమే వేల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని లూటీ చేయడం జరిగిందని కేసు ఫైల్ చేయడం జరిగింది. ఆ కేసు బెయిల్ మీదనే 13 సంవత్సరాలుగా ఉన్నాడు. అధికారాన్ని కూడా అలానే బెయిల్ మీదనే తీసుకోవడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా తను కోర్టుకి వెళ్తుంది లేదు. అది ఏం జరుగుతుందో కూడా ఆ కేసుల మీద ఇప్పటివరకు సాధారణ జనాలకి ఏమీ తెలియదు. ఒకటి నమ్మొచ్చా, ధనబలం ధనంతో ఏ వ్యవస్థనైనా మన గుప్పెట్లో పెట్టుకోగలము అని రాజకీయ నాయకుడు కానీ ఒక పారిశ్రామికవేత్త కానీ ఇండియాలో అనుకోవచ్చా? ఇది ప్రజాస్వామ్యానికి మంచిదేనా? ఇది మీరు చెప్పిన ప్రకారం ప్రజాస్వామ్యానికి ఇది చాలా హానికరం, ప్రజలకి హానికరం, ప్రజలకి చాలా హానికరం. ప్రజాస్వామ్యానికి అసలు ఇది ఒక గొడ్డల పెట్టి లాంటిది. దీనికి ముగింపు అనేది ఉండాలి. ఎప్పుడు చట్టాలను సవరించాలి, ఇంకా కఠినతరం చేయాలి. చట్టాల్లో ఉన్నటువంటి లొసుగుల్ని ఆధారం చేసుకొని జగన్మోహన్ రెడ్డి లాంటి అవినీతి పరులు, దోపిడీదారులు, నేను అవినీతి అని కూడా అనను, అవినీతి అంటే చాలా చిన్నది జగన్మోహన్ రెడ్డికి. దోపిడీ, రాబరీ, ఆయన చేసింది ఎప్పుడు కూడా రాబరీ, దోపిడీ చేశాడు. ఈ దోపిడీదారుల నుంచి దేశాన్ని, రాష్ట్రాన్ని, ప్రజల్ని కాపాడాలంటే కొన్ని చట్టాలని కఠినతరం చేయాలి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన చేసినటువంటి ఇంటలెక్చువల్ క్రైమ్స్ అప్పుడు చేసినా ఇప్పుడు చేసినా, ఆ రోజు తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని చేశాడు, నిన్న తనే ముఖ్యమంత్రిగా ఉంటూ చేశాడు. రెండు కూడా మాస్టర్ బ్రెయిన్ క్రైమ్స్, అవన్నీ కూడా ఇంటలెక్చువల్ క్రైమ్స్. నాటి క్రైమ్స్కి ఇప్పుడు రీసెంట్గా వెలుగులోకి వచ్చినటువంటి మద్యం కుంభకోణానికి ఒక సాధారణమైనటువంటి ఆంధ్ర పౌరుడిగా నాకు అనిపిస్తున్నటువంటి కోణంలో ఇది ప్రజల ప్రాణాలతో చెలగాటం, అది ప్రజల ఆస్తికి సంబంధించింది. ఈ రెండింటిని కంపేర్ చేసినప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నాం అనిపిస్తుంది. అంటే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది, జగన్మోహన్ రెడ్డి గారు 42,000 కోట్ల రూపాయలు దోచుకున్నారంటే అది ఎవరిది? అది ప్రజలది. ఆ రోజు 12-14 సంవత్సరాల క్రితం 42,000 కోట్లు. ఈరోజు వాటి విలువ కొన్ని వేల, ఇంకా లక్షల కోట్లు. అవును. ఇప్పుడు సిబిఐ వాళ్ళు, ఈడీ వాళ్ళు పెట్టినటువంటి కేసులు, చట్టంలో ఇందాక చెప్పాను, చట్టంలో ఉన్నటువంటి లొసుగులను ఆధారం చేసుకుని జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర దోపిడీ చేసిన డబ్బులు ఉన్నాయి కాబట్టి ఎన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అయినా లాయర్లను పెట్టి వాది పెట్టుకోవడానికి ఆయన దగ్గర స్తోమత ఉంది. ఒక పాయింట్ మీద కాదు ఇంకో పాయింట్, ఇంకో పాయింట్ మీద కాదు ఇంకో పాయింట్. ఈరోజు మీరు చూసారు మద్యం కేసులో రాజకేశ్వర రెడ్డి అని ఎన్ని కేసులు వేసాడండి? ఎక్కడ ఉన్నాయి ఆయనకి డబ్బులు? లాయర్లకి ఇవ్వడానికి అంత ఫీజులు ఎక్కడ ఉన్నాయండి? ఫీజులకి ఇవ్వడానికి అంత డబ్బులు ఎక్కడ ఉన్నాయండి? నేను 24 కేసుల్లో నా మీద కేసులు, తప్పుడు కేసులు పెడితే లాయర్ ఫీజులు అన్నిటికీ చెల్లించుకోలేక కేసులు అనుభవించాం. రాజకేశ్వర రెడ్డి లాంటి వాడు, వీళ్ళందరూ ఏమిటి, వాట్ ఈస్ దేర్ బ్యాక్గ్రౌండ్స్, వాళ్ళు అనుకున్నటువంటిది ఏమిటి? ఈరోజు నోట్ల కట్టలు అవి ఉంచడానికి ఒక కేసు అంట, సీసీ కెమెరాల్లో ఫుటేజెస్ కావడానికి ఒక కేసు అంట, అవి చెస్ట్ నుంచి ఎక్కడికి వెళ్ళాయో రూట్ అంతా కావడానికి ఒక కేసు అంట. అంటే వీటన్నిటికీ ఎలా వస్తాయండి డబ్బులు? వీళ్ళందరూ కూడా దోపిడీదారు. ప్రజల ఆస్తుల్ని దోపిడీ చేసినటువంటి ధనంతోనే లాయర్లతో పెట్టుకొని కేసుల్ని ప్రొలాంగ్ చేస్తున్నారు. అంటే జగన్మోహన్ రెడ్డి ఇది ఒక స్ట్రాటజీ. ఇది కేసు వెంటనే అయితే సాక్షులు అందరూ ఉంటారు, కేసులు కానీ ప్రొలాంగ్ చేస్తే సాక్షులు చచ్చిపోతే సాక్షులు వీక్ అయిపోతాం, కేసు వీక్ అయిపోతుంది. దట్ ఈజ్ ఈ స్ట్రాటజీ. ఆ స్ట్రాటజీ ఆనాడు కొన్ని మర్డర్ కేసుల్లో కూడా ఆయన చేశాడు. అందుకనే చూడండి, జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించినటువంటి ఏ కేసులో కూడా సాక్షులు ఎవరు ఉండరు, మిగలరు. ఇప్పుడు అట్లీస్ట్ ఇలాంటి వాటన్నిటికీ ముగింపు పలికి అట్లీస్ట్ డాక్టర్ నత్వాని, యాక్టర్ కమ్ డాక్టర్ నత్వాని గారికి కానీ, వివేకానంద రెడ్డి గారి మర్డర్ విషయంలో డాక్టర్ సునీత గారికి
న్యాయం జరుగుతుందని ఆశించవచ్చా? అంటే సునీత గారు నిజంగా ఆవిడ చాలా పోరాటం చేస్తున్నారు. అవును. తన తండ్రిని ఎందుకు చంపారు, నా తండ్రిని చంపినటువంటి వాళ్ళు ఎవరనేది తనకి తెలిసి కూడా ఆమె కళ్ళ ముందే వాళ్ళు తిరుగుతూ ఉంటే ఒక రక్తం పంచుకున్న కూతురుగా ఎంత బాధ అనుభవిస్తుంది అనేది ఎవరికైనా మనిషి అనేవాడికి అర్థమవుతుంది. కానీ చట్టాల్లో ఉన్నటువంటి లొసుగులు, ఆ రోజు ప్రభుత్వంలోనే జగన్మోహన్ రెడ్డి ఉండి చాలా సాక్ష్యాలను కూడా తారుమారు చేసేటటువంటి పరిస్థితి, పోలీసు యంత్రాంగాన్ని ఆ రోజు నిర్వీర్యం చేసినటువంటి పరిస్థితి మనం చూసాం. సిబిఐ వాళ్ళు అరెస్ట్ చేయడానికి, అవినాష్ రెడ్డి గారిని అరెస్ట్ చేయడానికి వెళ్తే మా అమ్మకి బాగోలేదని ఒక నాటకం ఆడించి హాస్పిటల్లో పెట్టి అక్కడ కార్యకర్తలు పోలీసులు పెట్టి ఆంధ్ర రాష్ట్ర పోలీసులతో మేము ఇప్పుడు చేస్తే పెద్ద యాజిటేషన్ వచ్చేస్తుంది, రాష్ట్రం తిరగబడిపోద్ది. ఎవడు తిరగబడిపోద్ది అండి? అవినాష్ రెడ్డి మర్డర్ చేస్తే మర్డర్ చేసినటువంటి వ్యక్తులను అరెస్ట్ చేయడానికి చట్టం దాని పనేది చేస్తే రాష్ట్రం తిరగబడిపోద్దా? ప్రజల్లో ఇది వస్తుందా? అంటే ఆ రోజు చట్టాన్ని ఏ రకంగా దుర్వినియోగం చేశారంటే మనకు అర్థం. మరి ఈ రోజు నేను చూశాను, జస్ట్ స్క్రోలింగ్ చూశాను, సుప్రీంకోర్టు ట్రూ ఆర్ నాట్, సిబిఐ వాళ్ళు ఇచ్చిన కౌంటర్లో కేసు విచారణ మొత్తం అంతా అయిపోయింది అని. ఇక నెక్స్ట్ ఏం చేస్తారనేది చూడాలి. మరి అయిపోయింది అని అంటే మరి అందరు ముద్దాయిలను అరెస్ట్ చేయాలి కదా. అవును. ఎందుకంటే ఇజ్ ఇట్ నాట్ మర్డర్ కేస్? ఆఫ్ కోర్స్ ఇట్ ఈస్. ఇట్ ఈస్ కాన్స్పిరసీ మర్డర్. అవును. 307 ఉంటుంది కదా. అవును. 307లో అరెస్ట్ ఉండాలి కదా. అవును. వేర్ ఇస్ ది అరెస్ట్? ఎందుకు జరగలా? అంటే సామాన్యుడికి ఒక న్యాయం, దోపిడీ డబ్బులు ఖర్చు పెట్టే వాళ్ళకి ఒక న్యాయమా? దీని మీద అందుకనే చట్టాలు తప్పనిసరిగా కేంద్ర ప్రభుత్వం వీటి మీద మనం ఉన్న వ్యవస్థలను ఇంకా మనం పటిష్టం చేయాలంటే, ఇదే వేరే దేశంలో ఎక్కడైనా సరే ఈసారికి ఉరిశిక్షలు వేసేవాళ్ళు. కూటమి ప్రభుత్వం ఫామ్ అయ్యి 1 సంవత్సరం గడిచిపోయింది. ఇప్పుడు కొత్తగా వైసీపీ పార్టీ గడప గడపకి బాబు ష్యూరిటీ మోసం గ్యారంటీ అనేటువంటి కార్యక్రమంతో గడప గడపకి వెళ్ళటం జరుగుతుంది. ఏం జరుగుతుందో కూడా అందరం చూస్తూనే ఉన్నాం. కూటమి ప్రభుత్వం కూడా ఈ 1 ఇయర్లో చాలా కార్యక్రమాలు ఇనిషియేట్ చేయడం జరిగింది. వాళ్ళు అనుకున్నటువంటి సూపర్ 6 కూడా కొన్ని నెరవేర్చడం జరిగింది. కొన్ని కార్యక్రమాలు అంతకంటే ఎక్కువ కూడా చేయటం జరిగింది. ఈ కార్యక్రమాలు ప్రజలకి అంతగా మీరు బలంగా తీసుకువెళ్ళట్లేదు అనేది ఒక నానుడి. అది పక్కన పెడితే మీ నియోజకవర్గంలో మీ ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు కానీ, అభివృద్ధి కార్యక్రమాలు కానీ మీ ప్రజలకి ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లో మనం చేసే పని 1కి 10 సార్లు చెప్తూనే ఉండాలి. ఆ కార్యక్రమాన్ని మీరు ఏ విధంగా ప్రజల దగ్గరికి తీసుకెళ్తున్నారు బలంగా? ఇది జనరల్గా 2019లో మేము ఇప్పుడు మీరు అడిగితే గుర్తొచ్చింది, డిడ్ ఏ మిస్టేక్. పనులు చేసుకుంటూ పోయాం. అసలు 2014-19 అనేటటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అదొక చరిత్ర. అవును. సంక్షేమంలో కానీ అభివృద్ధిలో కానీ గడచిన 30-40 సంవత్సరాల్లో చేయలేనటువంటి కార్యక్రమాలు అన్నీ చేశాం. అవును. అభివృద్ధి చేశాం, సంక్షేమం చేశాం. రైట్. కానీ ఫెయిల్ అయ్యాం. ఎందుకు ఫెయిల్ అయ్యామనంటే చెప్పిన పని ప్రజల వద్దకు చెప్పకపోవడం. అవును. ప్రజలకి ప్రభుత్వ పథకాలు అందాయి, అవును, ప్రజలకి సర్వీసెస్ అందాయి, డెవలప్మెంట్ చూశారు, కానీ అది మనం మాట్లాడకపోవడం. అవును. అంటే మాకు కూడా ఒక ఆలోచన ఉంటుంది, ఒక యాజ్ ఏ హ్యూమన్ బీయింగ్, అరే నేను ఒక మంచి పని చేశాను, ప్రజలకైతే గుర్తుంటుంది కదా. నేను ఆ ఇంటి ముందు సిమెంట్ రోడ్ వేసా, డ్రైనేజ్ కట్టా, ప్రజలకైతే ప్రతిరోజు దానిపైనే నడుస్తాడు, అది ప్రజలకైతే గుర్తుంటుంది కదా. అందుకే నేను కాబట్టి మళ్ళీ నేను ఎందుకు రీట్రేట్ చేయాలి, నేను ఎందుకు చెప్పాలి ప్రతిసారి? కానీ జనరేషన్ మారుతూ ఉంటారు. ఎగ్జాక్ట్లీ. ఆ ఊరికి ఎవరు అభివృద్ధి చేశాడు అనేది ఎప్పుడు కూడా మనిషికి ఒక సహజమైన గుణం ఉంది. అవును. ఏదైతే సుఖం లేదో అది కలగనంత వరకు మనం బాధపడుతుంటాం. అవును. మనం అనుకునేది, సపోజ్ పవర్ ఇంటరప్షన్స్ ఎక్కువ ఉన్నాయనుకోండి, వచ్చినాక మర్చిపోతాం.
పవర్ ఇంటరప్షన్ లేని పవర్ వచ్చింది అనుకోండి, ఇక్కడ మర్చిపోతాం మనం. మర్చిపోతాం. ఎవరది చేశారు, అది చేయడానికి ఎంత బాధపడ్డారు, ఎంత కష్టపడ్డారు, ఎంత నిధులు వెచ్చించారు, ఎంత సమయాన్ని వెచ్చించారు అనేది వాళ్ళకి ఎవరికి తెలియదు, మర్చిపోతారు. మళ్ళీ ఇంకో దానికోసం ఆశిస్తారు.